హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు ఎంతో సూపర్ టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ బిర్యానీని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అన్ని టిప్స్తో పాటు రెసిపీని చూపిస్తున్నాను కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇది అచ్చంగా రెస్టారెంట్ స్టైల్ బిర్యానీలానే ఉంటుందండి. సో మన ఇంట్లోనే చాలా ఈజీగా మనం రెస్టారెంట్ స్టైల్ లెగ్ పీస్ బిర్యానీని ఎంజాయ్ చేయొచ్చు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 3 చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆఖరిన కొద్దిగా నిమ్మరసం కానీ వెనిగర్తో కానీ క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది రాదు. ముందుగా మ్యారినేట్ చేసుకోవాలండి. దానికోసం 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూను పసుపు, అలాగే 1 టీ స్పూను కారం, 1/2 టీ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. దీనివల్ల ఘాట్ ఎక్కువ ఉండదు కానీ చక్కటి కలర్ వస్తుందన్నమాట. ఫుడ్ కలర్కి హెల్దీ ఆప్షన్. అలాగే 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూను సోంపు పొడి, 1 టీ స్పూను గరం మసాలా పొడి అండి. ఇప్పుడు కాస్త కసూరి మెతి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇలాగా చేతిలో నలిపి వేసుకోండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూను శనగపిండి అండి. డ్రై రోస్ట్ చేసుకొని పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత శనగపిండి, దీనివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు కాస్త గట్టిగా ఉన్న పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకునేటప్పుడు కాస్త క్లాత్లో వేసుకొని ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయిన తర్వాత గట్టిగా ఉంటుంది కదా పెరుగు, ఆ గట్టి పెరుగు వేసుకుంటే ఇంకా మంచిది, బాగుంటుంది. 1 టీ స్పూను ఆయిల్ వేసుకున్నాము. ఇంత మాత్రం నిమ్మకాయ, ఈ సైజు అయితే 2 నిమ్మకాయలు పిండుకోవాలి. పెద్ద నిమ్మకాయ అయితే 1, గింజలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ చికెన్ పీసెస్కి ఆ ఘాట్లు ఉన్నాయి కదా కట్స్లో కూడా వెళ్ళేలాగా చక్కగా అప్లై చేసుకోండి. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రీజర్లో అవసరం లేదు, మామూలుగా బయట పెట్టేసుకోండి. లేదు వెంటనే కుక్ చేసుకోవాలంటే కనీసం ఒక 1 అవర్ అయినా సరే మీరు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఓవర్ నైట్ పెట్టుకుంటే చాలా టెండర్గా ఉంటుందండి చికెన్. లెగ్ పీసెస్ మాత్రమే తీసుకున్నాను. 1 అవర్ తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. హెవీ బాటమ్డ్ అయితే బెటరు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవి ఇలాగా ప్లేస్ చేసుకున్నాను. అంటే ఆయిల్ తక్కువ పట్టాలి, ఇంకొకటి ఏంటంటే ఆయిల్లో ఉండాలి పీస్, దానికోసం ఇలా పెట్టుకున్నాను. లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని కుక్ చేసుకోండి. దీనికి ఒక 20 నిమిషాలన్నా టైం పడుతుంది. కాస్త కుక్ అయిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. స్లోగా కుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చక్కగా టెండర్గా ఉంటాయి. ఇంకొకటి, మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాం కదా, స్లో కుకింగ్ వల్ల ఇలా మందంగా ఉన్న గిన్నె తీసుకుంటాం వల్ల ఇంకోటి ఏంటంటే తక్కువ ఆయిల్ వాడటానికి వీలు పడుతుంది. చూసారా, రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుంటున్నాము. ఇలాగ ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా అన్ని సైడ్స్ మనకి రోస్ట్ అవ్వాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. చూసారా, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వల్ల ఎంత చక్కటి కలర్ వచ్చిందో. ఫుడ్ కలర్ ఏమీ అవసరం లేదండి, అది హెల్త్కి అంతా మంచిది కాదు. దగ్గర 20 to 25 మినిట్స్ తర్వాత చూసారా ఇలా ఉంది. మనకు చక్కగా అన్ని సైడ్స్ రోస్ట్ అయ్యాయి. ఒకవేళ మధ్య మధ్యలో ఆ శనగపిండి వేసాం కదా, అది కాస్త మాడినట్టయితే ఆ పొడి అంతా తీసేసుకొని పక్కన పడేసేయండి. ఇప్పుడు ఆయిల్ ఉంది, దీంట్లో చికెన్ ఫ్లేవర్ ఉందండి. దీంట్లోనే ఇప్పుడు మనం బిర్యానీ కూడా చేసుకుంటున్నాం. దానివల్ల ఆ బిర్యానీ రైస్కి చికెన్ ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు చెక్క, లవంగం, ఇలాచి, పెద్దది ఉంటుంది కదండి నల్ల ఇలాచి, స్టార్ అనీస్ అండి, అనాస పువ్వు, జాజికాయ చిన్న ముక్క, జాపత్రి, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక 1/2 నిమిషం వేయించుకోండి. ఈ ఫ్లేవర్ అంతా కూడా రిలీజ్ అవ్వాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండి, ఇలా పొడవుగా తరుక్కొని వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి సాటే చేసుకోవాలి. కాస్త దగ్గరగా అవ్వాలండి. బ్రౌన్గా అవ్వకముందు కలర్ ఉంటుంది చూసారా, ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూను పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం. 1 నిమిషం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్ది అనుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. వీలైనంత వరకు ఫ్రెష్గా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదంతా కూడా పచ్చివాసన పోయేదాకా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పుదీనా వేశాను. ఇవి కూడా ఫ్రై అవ్వాలి.
ఇప్పుడు ఒక టీ స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను. స్పైస్ పౌడర్స్ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. అర టీ స్పూను జీలకర్ర పొడి, ఇప్పుడు అర టీ స్పూను సోంపు పొడి, ఒక టీ స్పూను బిర్యానీ మసాలా పొడి, అలాగే అర టీ స్పూను గరం మసాలా పొడి, ఇప్పుడు ఒక టీ స్పూను కారం అండి. మీరు కాస్త స్పైసీగా తినేటట్టయితే ఒక టీ స్పూన్ వేసుకోండి, లేదంటే కాస్త తగ్గించుకోండి, ఒక 3/4 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఈ స్పైస్ పౌడర్స్ వేసుకున్న తర్వాత ఇలా సాటే చేసుకోవాలండి. ఆ స్పైస్ పౌడర్స్లో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి, అలాగని మాడకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకున్నాము, ఇప్పుడు తగినంత ఉప్పు, ఇదంతా అర నిమిషం ఫ్రై చేసుకోవాలి. గడ్డ పెరుగు వేసుకున్నాను. పెరుగు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి బిర్యానీలో, గ్రేవీ బేస్. ఇప్పుడు కాస్త మజ్జిగ వేసుకుంటున్నాను. గడ్డ పెరుగు వేసుకున్నాను, మజ్జిగ కూడా వేసుకున్నాను. ఫ్లేమ్ లోలో పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలండి ఎప్పుడు పెరుగు వేసుకున్నా, లేకపోతే విరిగినట్టు అవుతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఆ కాస్త గ్రేవీ మిగిలిందండి, అది కూడా వేసేసుకుంటున్నాను. దాంట్లో చికెన్ ఫ్లేవర్ అంతా ఉంటుంది కదా, కాబట్టి బిర్యానీలో మంచి ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో కూడా కాస్త కసూరి మేతి వేసుకుంటున్నాను. కసూరి మేతి ఎప్పుడు కూడా డ్రై రోస్ట్ చేసుకొని చల్లగా అయిన తర్వాత చేతిలో నలిపి వేయాలి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాము. మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. దీనికి ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుంది. చూసారా, ఆయిల్ అనేది సెపరేట్ అయింది. ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్తో 4 గ్లాసులు నేను బాస్మతి రైస్ తీసుకొని ఒక గంట సేపు నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడు అదే గ్లాస్తో 7.5 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. అర గ్లాస్ తగ్గించుకున్నానండి, ఎందుకంటే బియ్యం అనేవి నాని ఉన్నాయి కదా, దానికోసం అర గ్లాస్ మాత్రం ఖచ్చితంగా తగ్గించుకోండి. మూత పెట్టుకొని కాస్త బాయిల్కి రావాలది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత ఉప్పు అనేది సరి చూసుకోండి. కాస్త ఫ్లేవర్స్ అన్ని బ్లెండ్ అవుతాయి కదా వాటర్లో, అప్పుడు ఉప్పు అనేది సరి చూసుకోండి, వెంటనే కాదు. ఇప్పుడు ఈ వాటర్ కాస్త ఉప్పగా ఉంటేనే రైస్ వేసిన తర్వాత కరెక్ట్గా సాల్ట్ సరిపోతుంది. కాస్త సాల్టీగా ఖచ్చితంగా ఉండాలి వాటర్. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బాయిల్కి రానివ్వాలి. చూసారా, ఇప్పుడు రోలింగ్ బాయిలింగ్ ఉంది కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు నిమ్మరసం వేసుకుంటున్నాం. ఇప్పుడు బియ్యం పెట్టుకున్నాం కదా, ఈ రైస్ కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంటే చూసారా, పైన వాటర్ అనేవి ఏమీ అస్సలు కనపడకూడదు, ఆ బబుల్స్ కూడా కనిపించకూడదండి. ఆ స్టేజ్లో ఈ చికెన్ జాయింట్స్ని పెట్టేసుకోండి. ఓన్లీ ఆ రైస్ మాత్రమే ఉండాలి, వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు కాస్త బిర్యానీ మసాలా పొడి కాస్త జల్లుకోండి పైన, అలాగే కాస్త పుదీనా కొత్తిమీర సన్నగా తరిగింది పైన స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకొని 20 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసి 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. వెంటనే తీయొద్దు, రైస్ అంతా ముద్ద అయిపోతుంది. 20 మినిట్స్ తర్వాత అయితేనే చక్కగా పొడి పొడిగా ఫ్లేకీగా రైస్ ఉంటుంది. చూసారా, మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. కలర్ కానీ ఆ స్పైస్ లెవెల్స్ కానీ చాలా కరెక్ట్గా వచ్చాయి. ఇంట్లోనే ఇలాగ మనం రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా జాయింట్ పీస్ బిర్యానీ, లెగ్ పీస్ బిర్యానీ చేసుకోవచ్చండి. మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ప్రతి రెసిపీ కూడా టిప్స్తో ఉంటుందండి, కాబట్టి చేసుకోవడం చాలా ఈజీ. బిగినర్స్కి అయితే ఇది చాలా పర్ఫెక్ట్ చాయిస్. తప్పకుండా రెసిపీస్ని ట్రై చేయండి. ఈ బిర్యానీ మరీ ఎక్కువ స్పైసీగా కాకుండా చక్కగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టపడేంత కరెక్ట్ స్పైస్ లెవెల్తో ఉంటుంది. చాలా ఈజీ రెసిపీ కూడా. ఇలాగా అనియన్ స్లైసెస్తో నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. చికెన్ లెగ్ పీసెస్ పైన చక్కగా రోస్ట్ అయ్యి లోన జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.